జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా ఇటీవల పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సోమవారం ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన వీడియోను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా ఇటీవల పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సోమవారం ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలోనూ మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారో ఆయన పర్యటనలో భాగంగా అక్కడ శేషాచలం అడవుల్లో ఎర్రచందనంకు సంబంధించి వ్యవహారంపై ఆయన అక్కడ పర్యటించి అక్కడ స్థానికంగా అటవీ ప్రాంతాన్ని కూడా వెళ్లడం జరిగింది. మంగళంపేట అటవీ ప్రాంతంలో అడవీ భూములు ఆక్రమణలు అప్పట్లో జరిగాయి. సుమారు 104 ఎకరాల మేర అప్పటి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు ఆక్రమణలకు గురి చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తర్వాత ఇదే అంశాన్ని రీసెంట్ గా జరిగినటువంటి 10వ తారీఖున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను హెలికాప్టర్ లో వస్తూ ఆ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసి వీడియో కూడా తీశారని ఆయన చెప్పడం జరిగింది. ఆ వీడియోను ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. ఆయన స్వయంగా ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురైందో అటవీ ప్రాంతం, మంగళంపేట అటవీ ప్రాంతం, ఆ ప్రాంతాన్ని అంతా కూడా వీడియో తీశారు. పరిశీలించి వీడియో తీసిన పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన వీడియోను కొద్దిసేపటి క్రితం మీడియాకు విడుదల చేశారు. ఇటువంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇటువంటివి జరిగితే గనక గత ప్రభుత్వంలో జరిగినా, ఎప్పుడు జరిగినా కానీ వాటిని ఇమీడియట్ గా సరి చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆయన తీసిన ప్రత్యేకమైన వీడియోను నేడు మీడియా కూడా విడుదల చేయడం జరిగింది. రైట్ సత్య, థ్యాంక్ యూ.